ఓకే, శివకుమార్ గారు మీరేం చేయబోతున్నారు? ఫ్రెంచ్ రోల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, శివకుమార్ గారు ఫ్రెంచ్ రోల్స్ చేస్తున్నారంట. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫ్రెంచ్ రోల్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, తరిగిన బీన్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టమాటా సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడు. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. శివకుమార్ గారు వంట స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే అండి, స్టార్ట్ చేయండి. ముందుగా మైదా, సాల్ట్, ఆయిల్ 3 కలిపి చపాతీ పిండిలా పెట్టుకోవాలి. ఓకే 30 మినిట్స్ రెస్ట్ చేయాలి. ఓకే, కలిపిన తర్వాత 30 మినిట్స్ ఉంచాలి ధనియాలు. నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా మేడం. ఓకే ఓకే అండి. కొద్దిగా ఆయిల్ మేడం, 2 టేబుల్ స్పూన్. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. మీరు ఏ ఇయర్ లో ఉన్నారండి? మేము సేమ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాం. సేమ్, ఇద్దరు క్లాస్మేట్స్? ఎస్ మ్యామ్. ఓకే, మీకెందుకండి ఇంట్రెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే? నాకు వంట చేయడం చాలా ఇష్టం మేడం. ఇంట్లో కూడా చేస్తుంటారా? ఇంట్లో కూడా చేస్తుంటాను. ఓకే, మమ్మీకి కూడా హెల్ప్ చేస్తాను. మా మమ్మీ గైడెన్స్. తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంట్లో మీరు చేసిన వాటిలో మీకు అంటే బాగా ఇష్టపడేది ఏంటి మీ ఇంట్లో? ఎక్కువ అయితే మా గుత్తి వంకాయ కర్రీ బాగా చేస్తాను. ఓ, వెజిటేరియన్? నాన్ వెజిటేరియన్? చికెన్ చేస్తాం మనం. ఓకే, తర్వాత బీనీస్. ఓకే, అంటే ఇది బాగా ఫ్రై అవ్వాలా? లైట్ గా ఫ్రై అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా మేడం. ఓకే ఓకే, దాంట్లో కుక్ అయిపోతుంది. ఓకే, ఈ వెజిటేబుల్ ప్లేస్ లో మనం బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 టైప్స్. ఓకే, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది? ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారా? ఇంట్లో ట్రై చేస్తాం మేడం. ఇంట్లో ట్రై చేశారా? చేస్తాము. బాగా కుదిరిందా? కుదిరింది మేడం. ఓకే, చివరిగా గ్రీన్ పీస్ యాడ్ చేసుకోండి. అది నానబెట్టారా దాన్ని? ఇది ఫ్రోజన్ పీస్ మేడం. ఓకే, మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇది. ఓకే, కొద్దిగా టమాటో సాస్. టమాటో సాస్? ఎస్ మ్యామ్, కలరింగ్ కోసం. రెడ్ చిల్లీ సాస్ మ్యామ్. ఓకే, తర్వాత టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్. ఎస్ మ్యామ్. ఓకే, రెండు యాడ్ చేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేయాలి. ఎస్ మ్యామ్. ఓకే, కొద్దిగా సోయా సాస్ కూడా ఫ్లేవరింగ్ కోసం. ఓకే, ఫ్లేవర్ కోసం. ఎస్ మ్యామ్. సోయా సాస్. సో మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ మేడం. సో సాల్ట్ వేశారు కదా? ఎస్ మ్యామ్. ఓకే, జీరా పౌడర్ కొద్దిగా. ఓకే, చాట్ మసాలా కొద్దిగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేయండి మేడం. ఓకే, ఇది అయిపోయింది మేడం. ఓకే, పక్కన పెట్టుకోండి. ఓకే. ఖాళీ టైం దొరికితే మాత్రం వంటలు చేయడంలోనే ఎక్కువ బిజీగా ఉంటారనమాట. ఎస్ మేడం. ఏది కొత్తది ట్రై చేద్దామా అని చెప్పి. ఎస్ మేడం. సో చపాతీ చేస్తున్నారా ఇప్పుడు? అవును మేడం. ఓకే, అది మైదా, ఆయిల్, సాల్ట్ మేడం. ఓకే, 30 మినిట్స్ రెస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, రెడీ అయిందండి? అయింది మేడం. ఓకే, ఇప్పుడు మనం చేసుకున్న స్టఫింగ్ దీంట్లో పెట్టుకోవాలి మేడం. సరిపోతుందండి? సరిపోతుంది మేడం. ఇలా పెట్టుకోవాలి మేడం. దీన్ని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే, అటు ఇటు లాక్ చేస్తున్నారు పైకి రాకుండా. ఓకే, దీన్ని డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి మేడం. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఓకే మ్యామ్. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇది? ఈ రెసిపీ మీరు ఆయన చేస్తుండగా ఎలా ఉంది? బాగుంటుందా? నిజంగా అంటే దీనికి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా హీట్ ఎక్కారా లేదంటే నార్మల్ హీట్ సరిపోతుంది? నార్మల్ హీట్ సరిపోతుంది మేడం. నార్మల్ హీట్ సరిపోతుందా? మనకి వచ్చిందా ఇప్పుడు? వచ్చింది మేడం. వచ్చింది. ఓకే, ఇది స్లోగా కుక్ అవుతుందేమో కదా మనకి? ఇది ఎక్కువ హై ఫ్లేమ్ లో కుక్ చేస్తే మనం వేసిన స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. వచ్చేసింది, పచ్చి పచ్చిగా ఉంటుంది, బయట అంతా మాడిపోతుంది. ఎస్ మ్యామ్.
ఇది స్కూల్ పిల్లలకి స్నాక్ ఐటమ్ లా కూడా ఇవ్వచ్చు మేడం పిల్లలకి. అవునవును, ఎస్ మ్యామ్. అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, హెల్త్ కూడా మంచిది. సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం స్టీమ్ కూడా చేసుకోవచ్చు మేడం. ఓకే. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ ఇదైతే ఫ్రై అయినట్టుంది కదా. ఎస్ మ్యామ్. ఓకే. జనరల్ గా ఇవన్నీ బేకరీస్ లో దొరుకుతూ ఉంటాయి ఇలాంటి రోల్స్. ఇవన్నీ అలా బయట నుంచి తెచ్చుకునే కన్నా చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కూడా. ట్రై చేయండి ఇంట్లో. ఓకే, మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఎస్ మ్యామ్. ఓకే, దాన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామండి. ఎస్ మ్యామ్. నీట్ గా దీన్ని మనం టమాటా కచప్ కానీ గ్రీన్ చట్నీ టమాటా కచప్ బాగుంటుంది. టమాటో కచప్ తో చాలా బాగుంటుంది. ఓకే. ఓకే అండి, వేడివేడిగా ఫ్రెంచ్ రోల్స్ రెడీగా ఉన్నాయి. చాలా వేడిగా ఉన్నాయి, చూస్తే చాలా టెంప్టింగ్ గా ఉంది తినాలని చెప్పి. నేను తినబోయే ముందు మీకు ఇంకొకసారి ఇది ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను. ఫ్రెంచ్ రోల్స్ తయారు చేసే విధానం. అరగంట ముందుగా మైదా, ఉప్పు, నూనె కలిపి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత పచ్చి బఠానీలు, టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి ఉప్పు వేసి మరి కాస్త వేయించాలి. దీనిలో జీలకర్ర పౌడర్, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. దాంతో స్టఫింగ్ మిశ్రమం సిద్ధమవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండి కొంచెం కొంచెంగా తీసుకుని చపాతీలా పల్చగా ఒత్తుకోవాలి. స్టఫింగ్ మిశ్రమాన్ని వీటిలో ఉంచి రోల్లా చేసి అంచులు మూసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫ్రెంచ్ రోల్స్ రెడీ.